హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చూసుకుంటే మనకు కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది స్టూడెంట్స్. మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జూనియర్ అసిస్టెంట్గా జాబ్స్ పొందే అవకాశం కేవలం ఒకే ఒక రాత పరీక్ష ఉంటుంది. దాని తర్వాత మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. కంప్యూటర్ టైపింగ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే జాబ్ మాత్రం 100% గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. కంప్యూటర్ టైపింగ్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వెంటనే అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. శాలరీ వచ్చేసి 35,384 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి అలాగే మ్యాక్సిమం వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. మనకు అప్లికేషన్ కనుక చూసుకున్నట్టయితే సిఎస్ఐఆర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచే అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ కామెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16th ఆగస్ట్ స్టూడెంట్స్. వచ్చేసి మనకు లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 15 సెప్టెంబర్ వరకు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింట్అవుట్ అప్లికేషన్ వచ్చేసి 30th సెప్టెంబర్ స్టూడెంట్స్. చాలా మంచి అవకాశం అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్, అలాగే నెంబర్ ఆఫ్ పొజిషన్స్, పే మ్యాట్రిక్స్ లెవెల్, టోటల్ ఎమిల్మెంట్స్, అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే 2 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది. పే మ్యాట్రిక్స్ లెవెల్ వచ్చేసి 19,900 63,200 ఉంటుంది. మనకు వచ్చి టోటల్గా 27,000 చిల్లర అయితే శాలరీ వస్తుంది. దాంతోపాటు ఏజ్ క్రైటీరియా చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే మ్యాక్సిమం స్టూడెంట్స్. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ F&A చూసుకుంటే కనుక 2 పొజిషన్స్ ఉన్నాయి. పే మ్యాట్రిక్స్ వచ్చేసి 19,900 63,200. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. శాలరీ కనుక చూసుకుంటే 27,936. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ SNP కనుక చూసుకుంటే కేవలం ఒకే ఒక పొజిషన్ ఉంది. పే మ్యాట్రిక్స్ లెవెల్ 99,900 నుంచి 60,200 రూపీస్. 27,936 వచ్చేసి టోటల్ ఎమ్మెల్మెంట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్. జూనియర్ స్టినోగ్రాఫర్ అనే పొజిషన్ కూడా ఉండడం జరిగింది. మనకు కేవలం ఒకే ఒక పోస్ట్ ఉంది. అలాగే పే మ్యాట్రిక్స్ లెవెల్ 25,500 నుంచి 81,100. మ్యాక్సిమం వచ్చేసి 35,384 రూపాయలతో వస్తుంది స్టూడెంట్స్. టోటల్ ఎమ్మెల్మెంట్స్. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 27 ఇయర్స్. దాంతోపాటు జూనియర్ స్టినోగ్రాఫర్ హిందీ కనుక చూసుకుంటే మనకు కేవలం పొజిషన్స్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. పే మ్యాట్రిక్స్ లెవెల్ వచ్చేసి మనకు 25,500 నుంచి 81,100 రూపాయల వరకు అయితే ఉంటుంది. మనకు 35,384 అయితే టోటల్ ఎమ్మెల్మెంట్స్ ఉంటాయి స్టూడెంట్స్. అలాగే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 ఇయర్స్. సో అప్రాక్సిమేట్ టోటల్ ఎమ్మెల్మెంట్స్ వచ్చేసి మినిమమ్ ఆఫ్ స్కేల్ ఇంక్లూడింగ్ HRA, DA, TA అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటన్నిటి కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కేవలం మనకి ఇక్కడ 10+2 అర్హత ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. దాంతోపాటు 35 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలా. అలాగే 30 words per minute ఇన్ హిందీ టైపింగ్ వస్తే మీకు ప్రాధాన్యత అనేది ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఈ అన్ని పొజిషన్స్కి అలా అయితే వీళ్ళు అడగడం జరిగింది. 10+2 ఈక్వలెంట్తో పాటు మనకు జూనియర్ స్టినోగ్రాఫర్కి మాత్రం చేంజెస్ ఉన్నాయి. 10+2 ఈక్వలెంట్తో పాటు మీకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 40 words per minute అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది యూజింగ్ కంప్యూటర్. అలాగే జూనియర్ స్టినోగ్రాఫర్ హిందీ కనుక చూసుకుంటే 10+2 ఈక్వలెంట్తో పాటు 35 words per minute హిందీ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 2 డిఫరెన్సెస్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు. నోట్ను ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. 35 words per minute or 30 words per minute correspond to 10,500 kdph or 9,000 kdph అని ఇక్కడ మెన్షన్ చేశారు. kdph అంటే కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 5 కీ డిప్రెషన్స్ పర్ ఈచ్ వర్డ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే కనుక పోస్ట్ వచ్చేసి యూజువల్ అలయన్స్, డిఆర్ఎస్ అలయన్స్, HRA ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అలయన్స్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు NPSలో మీకు వీళ్ళు కవర్ చేయడం జరుగుతుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్లో వచ్చేసి ఆల్ ద అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే ముందు చూసుకోండి మీ దగ్గర ఎలిజిబులా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే దాని తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఆర్ ద మినిమమ్. మియర్ పొజిషన్ ఆఫ్ ది సేమ్ డస్ నాట్ ఇండికేట్ ఎంటైటిల్ క్యాండిడేట్స్ టు కాల్ ఫర్ రిటర్న్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రం మిమ్మల్ని రిటర్న్ టెస్ట్ పిలుస్తారని మీరు అనుకోకండి. ఒక కమిటీ అనేది ఉంటుంది. కమిటీ అనేది ఏర్పరిచి మీ అప్లికేషన్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. అప్లికేషన్ షుడ్ బి అకంప్లీటెడ్ బై సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని క్లియర్ మెన్షన్ చేశారు. సర్టిఫికేట్స్, మార్క్ షీట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నిటితో పాటు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ హైయర్ క్వాలిఫికేషన్ దెన్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఇన్వేరియబుల్ మెన్షన్ అని చెప్పడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటు మీకు హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేయమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇన్ ఎనీ డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఫర్నిష్డ్ ఎనీ లాంగ్వేజ్ అదర్ దెన్ హిందీ, ఏ ట్రాన్స్క్రిప్ట్ సేమ్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. అదర్ దెన్ ఇంగ్లీష్ ఏదైనా డాక్యుమెంట్ ఇస్తే గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకున్నామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకు మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ 5, 10 ఇలా 15 years అయితే ఇవ్వడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి భూపాల్లో కండక్ట్ చేస్తారు. హవెవర్ ఇట్ కెన్ బి కండక్ట్ ఎనీ సిటీస్ ఇండియా యాజ్ మే బి డిసైడ్ బై CSIR AM ప్రీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే భూపాల్లో కండక్ట్ చేస్తారని మెన్షన్ చేశారు. బట్ తర్వాత ఫ్యూచర్లో అప్లికేషన్స్ ఎక్కువ కనుక ఉంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కండక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఓన్లీ మార్క్స్ బేస్ పైన ప్రిపేర్ చేస్తామని క్లియర్ మెన్షన్ చేశారు ఇన్ పేపర్ 2. మెరిట్ లిస్ట్ ఓన్లీ కంప్రైజ్ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద ప్రొఫెషనల్స్ ఇన్ కంప్యూటర్ టైపింగ్. కంప్యూటర్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే మీకు మెరిట్ లిస్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కావాల్సిన నేను సిలబస్ గురించి చెప్తాను, అలాగే ఏమేమి ఉంటాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మీరు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు నాన్ రిపీటబుల్ ఫీ 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. విచ్ ఆర్ యాజ్ అండర్ అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చేసి డైరెక్టర్ యాంఫ్రీ భోపాల్, అలాగే మనకు వచ్చేసి బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ RRL సాకేత్ నగర్, అలాగే IFS కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ SC, ST, PWD ఎంప్లాయీస్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ స్టూడెంట్స్. ఇన్ కేస్ ఆఫ్ యూనివర్సిటీస్ టైప్ అవార్డింగ్ CGPA, SGPA ఆ సర్టిఫికేట్ అయితే కన్వర్షన్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు కంప్యూటర్ జనరేట్ అప్లికేషన్ ఇస్ డ్యూలీ సైన్డ్ విత్ ద క్యాండిడేట్ అకంపెనీడ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, టెస్టిమోనియల్స్, సపోర్ట్ ఆఫ్ ఎయిడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఫీ పేమెంట్ ఇఫ్ అప్లికేబుల్ అలాంగ్ విత్ 1 recent photograph ఫోటో affixed షుడ్ బి సెంట్ ఇన్ అన్ ఎన్వలప్ సబ్స్క్రైబ్డ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ స్టాఫ్ అని మీరు మెన్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అడ్రస్కి మీరు పంపిస్తే కనుక మీ అప్లికేషన్ని వాళ్ళు చూసుకొని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అడ్రస్ వచ్చి చదువు వినండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ CSIR అడ్వాన్స్డ్ మెటీరియల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హౌషన్బాగ్ రోడ్ నియర్ హర్బీజంగ్ నాకా, భోపాల్ అని 30th September 2020 వరకు అయితే 21 వరకు అయితే పంపించాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ అప్లై చేసి ఆ ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ మీరు పెట్టి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే చెప్పాను కదా, మెట్రికులేషన్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, దాంతోపాటు హైయెస్ట్ డిగ్రీ, సో ఇవన్నీ పంపిస్తే కనుక మీకు వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. NOC ఎవరైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తే NOC కూడా పంపిస్తే సరిపోతుంది. పేమెంట్ రిసిప్ట్ కూడా పంపిస్తే ఇంకా బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు OMR బేస్డ్ పైన కంప్యూటర్ టెస్ట్ ఏదైనా ఉంటుంది స్టూడెంట్స్, ఆబ్జెక్టివ్ టైప్ అయినా ఉండడం జరుగుతుంది. వచ్చేసి ఇంగ్లీష్ అలాగే హిందీలో ఉండడం జరుగుతుంది ఎగ్జాము. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మనకు 12th class ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఉంటుంది. 200 questions అయితే ఉంటాయి స్టూడెంట్స్. వచ్చేసి టోటల్ టైం లిమిట్ వచ్చేసి 2 hours 30 minutes, 150 minutes టైం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 100 questions ఉంటాయి, మ్యాక్సిమం 200 marks, నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 questions, 150 marks ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions, 150 marks అయితే ఉండడం జరుగుతుంది పేపర్ 2. సో 1 నెగిటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీకు వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ 35 words per minute, హిందీ 30 words per minute, 10 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి మనకు స్టీనోగ్రాఫర్కి అయితే 35 words per minute and 30 words per minute కరెస్పాండ్ టు 10,500 kDPH అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు, ఎందుకంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అలాగే జూనియర్ సెక్రటరియట్ స్టీనోగ్రాఫర్ అనే వేకెన్సీస్ కోసం అయితే వీళ్ళు మనకు రిలీజ్ చేయడం జరిగింది. CSIR నుంచి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ నుంచి రిలీజ్ చేశారు. సో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్యూజ్ చేసుకోకండి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నారో వీళ్ళందరికీ ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 16వ తారీఖు అది స్టార్ట్ అవుతుంది, అలాగే 15వ తారీఖు సెప్టెంబర్లో ఎండ్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్. సో వెంటనే అందరూ అప్లై చేయండి. వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నారు, నచ్చితే కానీ వీడియోని లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైటింగ్ కాంపిటేటివ్ వాయిస్ ఓవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.